చూసుకుంటుంది అది. బట్ ఇలాంటి అరెస్టులకి ఇంకా ఏదో అయిపోయింది, వైద్య నాయకులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడవడం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీతి పరిపాలన అందిస్తున్న రాష్ట్రం అది. ఈరోజు అదే రెడ్ బుక్ రాజ్యం నడవాలంటే ప్రమాణ స్వీకరణ చేసిన 24 గంటల్లో లెక్కలు పెట్టలేని వ్యక్తి అందరూ కూడా జైలుకు పోవాలి. కానీ ఇప్పుడు కూడా అది చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు చేసే అట్టడుగు రాష్ట్ర పోయి మీరు చేసే చర్యల వల్ల ఆ రాష్ట్రాన్ని పోల్చడానికి చేసే ప్రయత్నాలు సమయం కూడా లేదు. అందుకే మీకోసం ఆలోచించే సమయం కూడా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అందించడానికి మాకు నాయకత్వానికి లేదు. ఈ రాష్ట్రం ఏం చేయాలని ఆలోచించాలి. అది మీరు చేసే తప్పుల్ని జరుగుతాయి కనుక చట్టం దర్శనం చేసుకునే పరిస్థితి వెళ్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ ప్రజలంతా మనకంటే ముందే నాయకుల కంటే ఎడ్యుకేషన్ ఉన్నవారి కంటే ప్రజలే అడుగుతున్నారు సోషల్ మీడియాలో. ఈయన అరెస్ట్ చేస్తారు, ఆయన అరెస్ట్ చేస్తారు అంటే అన్ని తప్పులు చేస్తారు, డిస్ట్రిక్ట్ చేస్తారు వాళ్ళే ప్రజలు మీరు ఈ రాష్ట్రంలో చేసే తప్పులకి. అందుకే సహజంగా ఎవరిని ఈరోజు ఈ అరెస్ట్ అవుతారు, ఆయన అరెస్ట్ అవుతారు చెప్పే పరిస్థితి మనకు లేదు. అలా చేయం కూడా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని భావితరాలకి పటిష్టంగా అందించడానికి, పదిలంగా అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు టీం అంతా కూడా ఈరోజు అక్కడున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మేము కానీ అందరం కూడా ఒక లైన్లో ఉన్నాం కనుక మాకు ఆలోచన లేదు. అయితే ఎవరు తప్పు చేస్తే వారు శిక్ష అనుభవించి వారు తప్పదు. 100% అది జరుగుతుందని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మేడం గారు మాట్లాడతారు. చెప్పండి. ముందరగా అయితే కేంద్ర